మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో మూసలం తెచ్చాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి టికెట్ దక్కి సంతోషంగా ఉంటే, కొంతమంది డివిజన్ టికెట్లు దక్కకుండా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సందర్భంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో సీనియర్ నాయకులుగా పేరెన్నికన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మయ్య కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్టు ఆయన కఠినత్వ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలేంటి, ఎందుకు ఈ నిరసన గలం వినిపించాల్సి వచ్చిందని ఆయన అడిగి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు మీకు టికెట్ కేటాయింపు విషయంలో ఒక అడుగు వెనుకేసాయని చెప్పుకోవచ్చు. ఆ టికెట్ ఎందుకు కేటాయించలేదు, మీపై వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం ఏంటి? ఇప్పుడు మనము ఒక బీసీ నాయకునిగా గతంలో ఇక్కడ తిమ్మసన్పల్లె నుండి ఉప సర్పంచ్గా ఇక్కడ చేయడం జరిగింది, సర్పంచ్గా చేయడం జరిగింది, ఇక్కడ కార్మిక నాయకునిగా చేయడం జరిగింది. నాకు ఎలాంటి మచ్చ లేకుండా అభివృద్ధిలో మారుపేరుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడము, గతంలో కూడా పంచాయతీ వ్యవస్థలో కూడా ఎన్నిగుండ గ్రామ పంచాయతీ ఉంటే బైఫర్కేషన్ ద్వారా తిమ్మసన్పల్లెను సపరేట్ చేయడము, అక్కడ దొల్లంపల్లి బోయపల్లికి ఉంటే సపరేట్ చేయడము, అభివృద్ధికి టోటల్గా ఇక్కడ ఉన్న దాంట్లో వెంకటేశ్వర కాలనీ విషయానికి వచ్చిన, తిమ్మసన్పల్లికి వచ్చిన, ఇక్కడ కోయనారికి వచ్చిన అన్ని దాంట్లో కూడా అభివృద్ధికి మటకం నాకు ఎలాంటి మచ్చ అనేది లేదు. మరి ఇక్కడున్న గ్రామంలో కొంతమంది ఈ మధ్యలో కొంతమంది తయారైపోయి మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఎవరు కూడా అందరు కూడా గ్రామస్తులు కూడా అందరు కూడా చాలా మంచివాళ్ళు, ఐకమత్యానికి మారిపోయారు ఇక్కడ ఉన్న దాంట్లో. మరి పార్టీలు సర్వేల పేరుతోనే మోసాలు చేయడం జరుగుతుంది, సర్వేల పేరు మీద మోసాలు చేయడం జరుగుతుంది. మరి బీసీ అయినందుకు డిసిసి అధ్యక్ష గారిని మనం మాట్లాడినాము. మరి ఆయనకు బీసీగా ఆయనకు ఎలాంటి ఇది లేకుండా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే అనే ఉద్దేశంతో మాట్లాడుతూ, మరి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకో మరి బీసీల పైన, బీసీ నాయకుల పైన నిర్లక్ష్యం వహిస్తున్నాడు ఆయన. మరి అక్కడ ఆఫీస్లో, పార్టీ ఆఫీస్లో కానీ, అక్కడ క్యాంప్ ఆఫీస్లో కానీ వినోదన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే కొంతమంది మీద దూషించే పదాలు వాడుతున్నాడు. మరి ఇక్కడ 19వ వార్డు తరపు నుండి మన ఒక మీటింగ్ జరిగితే మా సతీమణి అక్కడ వెళ్తే మీరు బిజినెస్ చేసుకోండి కానీ మీకు రాజకీయంతో ఏం పని ఉందని దూషించే విధంగా మాట్లాడాడు. మరి దాన్ని కూడా మనస్తాపానికి చాలా గురి అయిపోయి మా సతీమణి కూడా చాలా బాధపడుతుంది ఈరోజు. మరి ఆమె కూడా గతంలో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. 41వ వార్డు, గతంలో 41వ వార్డులో కూడా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ 2 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండే. అటువంటి తరుణంలో మేమంతా కాంగ్రెస్ పార్టీని చేతికి తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసి ఈరోజు పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చి ఇది చేసినాం మేము. ఇక కాంగ్రెస్ పార్టీలో మీకు ఒక స్థానం ఉందనుకొని ఇప్పటివరకు కూడా చాలా మంది అనుకున్నారు. మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు, డిప్యూటీ సర్పంచ్గా పనిచేశారు, ఒక కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్ర వ్యాప్తంగా మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. మరి ఇంత సీనియారిటీని పెట్టుకుని ఈ సందర్భంలో ఇంత సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఖచ్చితంగా ఇలా ఏకపక్ష నిర్ణయంతో ఇలా పక్కకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికుడు కాకపోవడం అనేది మొదటి ఉద్దేశం. రెండోది ఒకటి ఏంటంటే ఆయన బీసీ కాకపోవడం అనేది కూడా ఒకటి. ఇక్కడ లోకల్లో ఇప్పుడు కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు ఆయన. మరి కాంగ్రెస్లో ఏ సర్వే చూసి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నుండి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఈ వ్యతిరేకత ధోరణికి ఆయన కారణము అక్కడి మహబూబ్నగర్ మీద ఆయన యొక్క అవగాహన లేకపోవడం అనేది ముఖ్యంగా. ఎందుకంటే కార్యకర్తలు ఎవరు, సీనియర్ కార్యకర్తలు ఎవరు, కష్టపడిన వాళ్ళు ఎవరు, పార్టీ కోసం ఉద్దేశంగా ఈరోజు పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి కారకులు ఎవరు అనేది ఎమ్మెల్యే గారికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం అనేది ఒకటి. రెండోది క్యాంప్ ఆఫీస్లో అంతా చీడపురుగులు జమైనాయి. ఎమ్మెల్యే గారిని మంచి ఉద్దేశం ఉన్నా కూడా ఆయనను తప్పుతోవ పట్టించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండో విషయానికి వస్తే బీసీల నాయకులు ఎవరైనా బలంగా ఉంటే మాత్రం వాళ్ళని దెబ్బతీసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి బీసీ నాయకులకు ఎక్కడెక్కడ గట్టిగా ఉన్నారో అక్కడ ఉన్న అందరినీ తొలియడం జరుగుతుంది. సర్వే పేరుతో ఒకటి ఫస్ట్ డివిజనల్ చేసేటప్పుడే చాలా తప్పు డివిజనల్ చేసేది. ఇక్కడ అవగాహన లేని వాళ్ళు ఇంత కూడా మేము బీసీ మహాసభ నుండి కూడా గతంలో మీటింగ్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మరి ఇక్కడ సర్వే అనేది లోకల్గా ఎక్కడి నుండి జరిపించారో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి బోయపల్లికి వేయడం, బోయపల్లి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, దానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, సీనియర్స్ కూడా సిద్ధమై మరి ఇలా ఏ విధంగానైనా మన పార్టీని దక్కించుకోవాలన్న
ముఖ్య ఉద్దేశంతోన వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేసుకొని జరిగింది. మరి ఈ తరుణంలో మరి ఎమ్మెల్యే గారు ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని మధ్యాహ్నం ఎవరిని కూడా సంప్రదించడం కూడా చేయలే. బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా అందరిని కార్యకర్తలను అందరిని కూర్చోబెట్టి ఆశాబాదులను అందరిని కూర్చోబెట్టి మీరు పలానా మనిషిని మీరు గెలిపేయండి, దానికి నేను తోడ్పడి ఉంటాను, మరి వీళ్ళకి చేయాలని పార్టీ ఎలాంటి ఆదేశాలు లేకుండా వాళ్ళ ఇష్టానుసారం 3 గంటల వరకు ఎవరికి ఏమీ మాట్లాడకుండా బీఫామ్లు మున్సిపల్కి పోయి తీసుకుపోయి ఇచ్చేయడం జరిగింది. దాని నుండి చాలామంది మనస్తాపాలు చెందుతున్నారు. చాలామంది కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ మరి ఆశావాదులు, టికెట్ ఆశావాదులు కూడా చాలామంది ఫోన్లు చేయడం జరిగింది. మరి మనం ఎందుకున్నాం ఈ పార్టీలో, మరి ఏం జరుగుతుందన్న దాన్ని చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. ఇక మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటివరకు. విద్యార్థులకు చదువు విషయంలో కావచ్చు, దేవాలయకు విరాళాలు కావచ్చు, ఇటువంటివి ఎన్నో పెళ్లిళ్ళకు సాయం చేయడం కావచ్చు, చాలా చేశారు. మీ డివిజన్ పరిధిలో ఎన్నో చేశారు. సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సర్వేకు మీకు టికెట్ ఇప్పించడంలో ఉపయోగం పడలేదంటారా? గతంలో నేను 2008లో విశ్వబ్రాహ్మణ కమిటీకి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసినాం. ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అనే సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా కూడా నేను ఇక్కడ చేస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు చేసిన దాని సందర్భంగా ఆచార్య జయశంకర్ విశ్వకర్మ ఈరోజు సీఎం గారు ఏం చెప్తున్నారంటే జయశంకర్ గారు జాతిపిత అని చెప్తున్నాడు సీఎం గారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసినంటే మేము సేవలు చేసి ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితిని ఏర్పాటు చేసి మరి కరోనా టైంలో కూడా అందరికీ ఏర్పాటు చేయడము, విద్యా విధానంలో తోడ్పడము, మరి గతంలో కూడా కరోనా సమయంలో మెడికల్ కానీ మరి నిత్యావసర సరుకులు కానీ ఏ రాత్రి ఎవరు వచ్చినా కూడా ఆచార్య జయశంకర్ సేవా సమితి ముందుంటుంది. మరి గతంలో కూడా దాదాపు 80 మందికి 80-90 మంది దాకా అందరికీ నిరుపేదలైన విశ్వకర్మలకు కానీ వేరే వాళ్ళకి కానీ పుష్పమేటలు చేయించడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు నా వైపు ఉన్నాయి. మరి ఇక్కడ నా సొంత డబ్బులతో నా చైతన్య యువతి మండలి అని అక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టేయడం జరిగింది. మరి ఇక్కడ కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు దానికి బిల్లు లేవు. మరి ఈరోజు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది నీటి కోసం ఈ తిమ్మసంపల్లిలా. మరి కోయినాల్లో కూడా బోల్ రేపించిన మరి అక్కడ వార్డ్ నెంబరు 18లో కానీ 19లో కానీ 18లో 1లో కానీ బోల్ రేపీయడం కార్యక్రమాలు ఏర్పాటు చేసిన. ఎర్రవల్లి తాండాకు రోడ్డు ఎన్ఎస్ఎస్ఎస్ క్యాంపు పెట్టించేసి అక్కడ రోడ్ వేయించడం జరిగింది. గతంలో ఫార్మల్ రోడ్డు కూడా లేకుండా ఎర్రవల్లి తాండాకు అటువంటి సందర్భంగా నేను అక్కడ రోడ్ వేయించడం కూడా జరిగింది. మరి ఈ మధ్యలో అక్కడ కమిటీ హాల్ ఏర్పాటు చేయడము ఎర్రవల్లి తాండాల, మరి అక్కడ ఉన్న దాంట్లో చిన్న చిన్న రోడ్లు వేయడము, ఇవన్నీ కార్యక్రమాలు. ఇందిరమ్మ హౌజెస్ కూడా దాదాపు 60-70 ఇండ్లు కూడా కట్టేయడం జరిగింది. రెండో విషయానికి వస్తే మంచినీటి సమస్య మీద పూర్తి నాకు అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ నుండి దొల్లంపల్లి గ్రామానికి కూడా వాటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి దొల్లంపల్లి దానికి కూడా వాటర్ ఇవ్వడం జరిగింది. మరి కోయనార్లో కానీ బోర్లు రేపియడము, వాటర్ ఇప్పుడు తాగే వాటర్ కూడా మరి మనమే పిచ్చిన బోర్ల నుండి నీళ్ళు తాగుతున్నారు చాలామంది. వాటి ఇప్పుడు ఉన్న 18లో కానీ మరి 1లో కానీ అక్కడ నీటి సమస్య ఎలాంటి వాళ్ళని అడిగినా కూడా ఫస్ట్ నీరు ఎవరు ఇచ్చిండ్రంటే బ్రహ్మయ్య గారు ఇచ్చిండ్రు అనేది మాటనే అందరు చెప్తారు. మరి ఈ సర్వే అని బోగస్ సర్వే అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి అందరి గొంతులు కోసే విధంగా మరి ఈ సర్వే చేస్తే మాత్రము నేను చేసిన కార్యక్రమాలు కానీ నేను చేసిన పనుల విషయంలో కానీ సర్వే నా వైపే చూడాలి. మరి ఈ సర్వే ఎక్కడ చూసింది, ఏం చేసింది? కొంతమంది దళారీల చేతిలో ఈ సర్వే పడేసి మరి ఆ దళారీలంతా కలిసి ఏం చేసినంటే అక్కడ క్యాంప్ ఆఫీస్లో కొంతమంది జాయిన్ అయిపోయి మంచి బీసీ నాయకులను మంచి వ్యక్తులను అందరినీ దూరం చేసి మరి వాళ్ళతోన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎమ్మెల్యే గారు అనుకూలమా వ్యతిరేకమా అని ఆలోచన చేసేదగ్గ విషయానికి వస్తున్నాం మేము. ఎందుకంటే ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన ప్రవర్తనలు అట్లా అనిపిస్తున్నాయి. ఒక రకంగా ఆయన మంచి వ్యక్తి అని చెప్పి మనం ఈసారి కంపల్సరీ గెలిపించాలన్న ఉద్దేశంతో మా సొంత డబ్బులు పెట్టి ఆయనను గెలిపించడం జరిగింది. ఎలాంటి డబ్బులు లేకుండా మా సొంత డబ్బులు పెట్టుకొని మా సొంత ఖర్చులు పెట్టుకొని ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి కొండంత ఆశతో మేము ఎదురు చూసాము. ఎలాంటి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు కూడా ఒక్కరోజు ఒకరిని హాస్పిటల్ పడితే ఆయన పలకరించినోడు కాడు. మరి నాకే హెల్త్ బాగాలేకుండా ఉంటే నేను హాస్పిటల్లో 3 రోజులు హాస్పిటల్ ఉంటే వచ్చి పలకరించిన పాపన్నవాడు. మరి గతంలో ఉన్న మంత్రి గారు కానీ మరి వాళ్ళు కానీ ఎవరికైనా హాస్పిటల్లో పడితే ఆ రోజే అప్పుడే స్పాట్గా పోయి
పలకరియడం, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయడం అటువంటి కార్యక్రమాలు చూసాం రాజకీయ నాయకుల్ని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇది ఎందుకు గమనించలేకపోతున్నారు? ప్రత్యేకంగా కొంతమంది పని కట్టుకొని మరి మంత్రి గారిని తిట్టడము, మరి ఏం సాధించాలని పాలమూరుకు వచ్చిందో అది ఎవరికి అర్థమవుతలేదు. కక్షపూర్తికంగా పాలమూరుకు వచ్చిన వ్యక్తి ఒక ఆయన మాట్లాడుతున్నాడంటే దుర్భాషలు ఆడుతున్నాడు, చాలా దుర్భాషలతోన మాట్లాడుతున్నాడు. మరి బీసీలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అన్నగదొక్కాలనే ఆలోచన ఉంది. ఈరోజు ఆ 11వ వార్డులో ఉన్న బండమీనిపల్లె కుర్మయ్య గౌడ్ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన కొడుకు పోటీ చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సరైన గుర్తింపు ఇవ్వకుంటే అక్కడ పోటీ చేసి టీఆర్ఎస్ నుండి టికెట్ తీసుకున్నాడు. ఆయనకు పోటీగా మారేపల్లి సురేందర్ రెడ్డి అనేట ఆయన వ్యక్తి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మరి ఒక మంచి మూడు పడేయాలి, ఆయన సులభ మెజార్టీతోనే ఓడిపోయాడు, 5-10 ఓట్లతోనే ఓడిపోయాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. మరి అట్లాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరి అట్లాంటి వాళ్ళను చేరదీసి మరి కాంగ్రెస్కు సంబంధించిన కుటుంబం అది. దాదాపు 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. బండమీనిపల్లె కుర్మయ్య సుభాష్ అనే వ్యక్తి అక్కడ పోటీ చేస్తున్నాడు. మరి ఆయనకు తీసుకొచ్చి ఈరోజు మరి టికెట్ ఇవ్వడం, మరి హరాస్మెంట్. ఈరోజు అక్కడ అంతా డిపార్ట్మెంట్ కానీ అక్కడనే పనిచేస్తుంది, మున్సిపల్ వ్యవస్థ కూడా అక్కడనే పనిచేస్తుంది. ఇప్పుడే లైట్లు వేపియడము, ఇప్పుడే ఇది చేయడము, ఇప్పుడే ఇది చేసినట్టు చేసి ఆయన మంచితాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. మరి ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కక్షపూర్తికమైన వ్యవహారాలు చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలోనే తొక్కేస్తున్నారు. ఈరోజు సుభాష్ అనే వ్యక్తి కాంగ్రెస్, వాళ్ళ రక్తం కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు పోటీ చేసే వ్యక్తి మీద అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన చేయడం అనేది దీన్ని ఎవరు కూడా పాలమూరు ప్రజలు సహించరు, బీసీ నాయకులు అసలు కూడా సహించరు. పార్టీలకు అతీతంగా అట్లాంటి వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మరి మీ మీడియా ముందల ఇది చేస్తున్నాం. బీసీ నాయకులు అంతా తల్లి రావాలి. ఇట్లాంటి బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా కూడా ముందుకు రావాలి. బీసీ అనేవాడు ఎవడైనా కూడా ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే ఈరోజు మున్సిపల్ వ్యవస్థ కానీ, రాజరిక వ్యవస్థ కానీ చాలా దెబ్బతీతంగా ఉంది. మరి మీరు అందరూ కూడా ఇంట్లో ఉండడం అనేది మంచిది కాదు. అందరూ కూడా రోడ్డుకి ఎక్కి ఈ 5 రోజుల అమాయకులను కాపాడుకోండి, బీసీలను చెరదీయండి. మరి మనకున్న ఆర్థిక సాయంతో మనకున్నదాన్ని ఏదైనా ఉంటే బీసీల వైపు మాట్లాడి మరి బీసీ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి నా యొక్క ఆశయము. రెండవ విషయానికి, ఈరోజు బీసీ మహాసభ ముఖ్య ఉద్దేశము దాదాపు 6 నెలల కిందనే మనం మీటింగ్ పెట్టి చెప్పాము. బీసీ మహిళ రావాలన్న ఉద్దేశంతోన, మరి బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోన బీసీ మహాసభ కూడా అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అక్కడ కూడా మేము అన్నట్లుగా మహిళా రిజర్వేషన్, బీసీ మహిళా రిజర్వేషన్ జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా మా గ్రామంలో మరి బీసీ కావడము, బీసీ మహిళ కావడము, మా సతీమణి పోటీ చేయడము, ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. మరి దీన్ని కూడా మనము హక్కును మేము ఉపయోగించుకోలేకపోతున్నాము. మా హక్కులకు భంగం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మరి మనము సొంత జిల్లా ముఖ్యమంత్రి గారిదన్న ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాలు వీళ్ళని సహించాం మేము. ఎందుకోసం అంటే మనకు ఉత్తర తెలంగాణలో అభివృద్ధి జరిగింది, మన దక్షిణ తెలంగాణలో అన్యాయం జరిగింది. మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇంకనైనా ముందు తర్వాతనైనా న్యాయం జరగదా అనే ఉద్దేశంతో సర్పంచుల విషయంలో కానీ దాంట్లో కానీ వీళ్ళు ఏమేమి అక్రమాలు చేసినా కూడా దాన్ని సహించి భరించినామండి. ఏంటి కోసం అంటే ఒక ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని ఇది మేము భరించవలసి వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి లేక మన ఏరియాకు చాలా కాలంగా ఎదురు చూసిన కళ. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఇక్కడ కావడము మన అదృష్టంగా భావించి ఇన్ని రోజులు ఎలాంటి కష్ట నష్టాలైనా భరించుకుంటూ మరి ఇంకా ముందు కూడా ఇట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయకూడదన్న ఉద్దేశంతో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆలోచన చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా నా రాజీనామాతోనన్నా కాంగ్రెస్ పార్టీకి మార్పు జరగాలన్నదే నా కోరిక. మరి దాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కానీ, ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ, మరి వాకిటి శ్రేయర్ గారు కానీ బీసీ నాయకుడు, మరి అట్లాంటి వాళ్ళు కూడా దీన్ని గమనించి ఇంకా ముందుకు తీసుకుపోయి మరి బీసీలకు న్యాయమయ్యేటట్టు చేసుకుంటూ పాలమూరుని కాపాడాలన్న నా ఆశయము. దీన్ని ఎంతతోనే కుంచిపెట్టాలి. మరి మున్సిపల్ వ్యవస్థ ఏర్పడ్డాక, కార్పొరేటర్ వ్యవస్థ ఏర్పడినాక నామకే వస్తే ఈరోజు వాళ్ళను కార్పొరేటర్లుగా తీసుకొని నేను మేజర్ కావాలని చెప్పి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మేజర్ కావాలన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నారు. మారిపల్లె సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, తర్వాత క్లబ్ ఎలక్షన్కి వచ్చాడు. డీసీసీ గురించి ఆయన అడిగాడు.
మళ్ళీ ఇప్పుడు ఏముందంటే ఎవరో డమ్మిని పెట్టేసి ఎవరైనా అనామకుని చైర్మన్గా మైలం చేసి మరి మేము సాధించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిప్టీ మేజర్ కోసం పోయి అక్కడ పోయి దౌర్జన్యంగా అక్కడ పోయి నిలబడడం జరుగుతుంది. మరి డిప్టీ మేజర్ కోసం ఈరోజు రెడ్డిలకే రావాలనే ఉద్దేశంతో వీళ్ళ ఆలోచన అంతా ఏముందంటే మరి రాజేందర్ రెడ్డి గారు ఎన్జిఓగా పనిచేసి ఈరోజు 71 సంవత్సరాలు ఆయనకు ఉన్నాయి. మరి ఆయన కూడా ఈరోజు బరిలో దిగి నేను కూడా డిప్టీ మేజర్ కావాలన్న ఉద్దేశంతో మీ మీడియా మిత్రులకు కూడా ఇంతవరకు గతంలో చెప్పడం జరిగింది. మరి రెండో విషయానికి వస్తే బీసీల విషయానికి వస్తే పి ప్రభాకరాచార్య అని బండ్లగిరి నుండి 32వ వార్డుకి వెళ్ళి పోటీ చేసిండు. మరి ఆయనకు టికెట్ ఇవ్వాలంటే నిరాకరించారు ఎమ్మెల్యే గారు. మరి ఇక్కడ రాజేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడానికి మీరు పని చేసుకోమనే చెప్పిండు టికెట్ కన్నా ముందు. మరి ప్రభాకర్ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. మరి ఉద్యమకారుడు, మరి తెలంగాణకు చాలా సేవలు అందించినోడు, మరి టీఎన్జీసీ లీడర్గా పనిచేసినోడు. ఇట్లాంటి నాయకులందరినీ వదిలేసి మరి ఎవరో అనామికులు చెప్పారని చెప్పి చిన్న బాబును పెట్టి ఈరోజు గెలిస్తే గెలవని, గెలవకుంటే గెలవకపోనే ఉద్దేశంతోన వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు, ఇలా పలమూరులో ఎవరిని కనిపించిన బాధలతోనే ముగుస్తుంది. కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఇప్పుడు అధికారం వచ్చింది, ఇప్పుడే దోసేసుకోవాలి, మళ్ళీ మా పార్టీ రాదనే ఉద్దేశంతోన వాళ్ళు దోసే కార్యక్రమాలు ఉన్నారు. ఎందుకంటే ముడా చైర్మన్ ఉన్నాడు, ఆయన ఎవరికి ఇచ్చిండు ఫండ్స్ అనే దాని మీద మనం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఫండ్స్ ఇస్తే మారేపల్లి సురేందర్ రెడ్డి గారు కానీ, ముంగూరు ఎంపీ వెంకటేష్ గారు కానీ వాళ్ళు కాంగ్రెస్ నాయకులకు ఇచ్చారు. మా గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్కు శ్రీనివాస్ గౌడ్ ఉండి 10 సంవత్సరంలో మాకేం ఈ గ్రామానికి సంబంధించిన దాంట్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్లో కూడా ఏమి నిరాకరించిండు, ఏం చేయలేడు. మా ఇట్లా దృష్టిలో పెట్టుకొని ఏం చేయలేడు. మరి ఈయన వచ్చి 2 సంవత్సరాలు ఆయన మూడా చైర్మన్ ఉన్నాడు. ఆయన నా మిత్రుడే, ఆయన కూడా ఆయన ఏమూడు చిన్న డెవలప్మెంట్ కూడా సహకరించలేడు ఇక్కడ. మరి ఎందుకు ఈ గ్రామం మీద కానీ వార్డు మీద కానీ కక్షతోన వాళ్ళు ఇది చేస్తున్నారు అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఈ గ్రామంలో దాదాపు 7 మంది పోటీ చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ సీట్ను ఆశించిన వాళ్ళు ఒక 4 ఆశించారు. బీజేపీ ఇండిపెండెంట్గా ఒక 4 పోటీలో ఉన్నారు. మరి బీజేపీకి వెళ్ళి కూడా 7 మంది పోటీలో ఉన్నారు ఈరోజు. మరి డికే అరుణ గారు కూడా బీజేపీ పార్టీని మన గౌరవ ఎంపీ గారు కూడా ఏం చేసిండ్రంటే మరి ఎక్కడో అక్కడ ఎన్ఆర్ఐ అని చెప్పి ఇక్కడ పార్టీలో పనిచేయని వాళ్ళకు ఎన్ఆర్ఐ అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మీరు బీజేపీలో బీఫామ్ ఇస్తున్నా మీరు పోండి అని చెప్తున్నారు. మరి బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఎటు పోవాలి ఇలా దానికి చూసుకుంటే. రెండవది కార్యకర్తలు ఏమైపోవాలి, దాదాపు 200 మంది దాకా కార్యకర్తలు ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. మరి ఆ కార్యకర్తలందరూ కూడా మనోభావాలు దెబ్బతీసుకొని ఈరోజు డబ్బులు ఉన్నాయని చెప్పి ఎన్ఆర్ఐని తీసుకొచ్చి మీకు టికెట్ ఇస్తున్నాం పోండి అని చెప్పి అది కూడా తిమ్మసాన్పల్లె గ్రామంలో 19 వాళ్ళనే ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్కి వెళ్ళి కూడా ఇలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా 19 వాళ్ళనే పోటీ చేపిస్తున్నాడు. మరి వీళ్ళందరికీ లీడర్లందరికీ మా గ్రామం మీద పక్షపాతమా కక్షణ ఎందుకు వీళ్ళందరినీ రెచ్చగొట్టి వీళ్ళకి బీఫామ్లు ఇచ్చి మా గ్రామాల్లో ఎటు చూసినా కూడా రాజకీయ వాతావరణము కక్షలతో ఉన్న విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం లేకుండా పోయింది. ఈ గ్రామానికి కవులు మరి మంచి ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు, మరి ఈ గ్రామానికి చాలా మంచి పేరు ఉంది. ఈ గ్రామాన్ని మంచి పేరున్న గ్రామాన్ని రాజకీయాల్లో కులాలుగా రెచ్చగొట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు మాకు. మరి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఎందుకు నిజాన్ని గమనిస్తలేవు? వాళ్ళ అభివృద్ధి గురించి ఆశిస్తలేరు ఎవరు కూడా. దీని ఏంది విధ్వంసం మాకు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఒక మంచి నాయకుని ఎదగకుండా ఎట్లా చేయాలి అనే ఆలోచనలో పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈరోజు ఎంపీ గారు కూడా దయచేసి ఇట్లాంటి వాతావరణం ఏర్పాటు చేయకూడదు అన్నదే నేను ఆశిస్తున్నా. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఈ వాతావరణం ఎంబడే దాన్ని ఇచ్చేసి ప్రశాంతంగా ఆలోచన చేసి మరి మా గ్రామాన్ని రక్షించండి అని చెప్తున్నా. ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఇక్కడ. ఇప్పటికే మేము కార్మికులుగా 2005 మందికి ఉపాధిగా ఉన్న కాటన్ మిల్నే పోగొట్టుకున్నాము. మేము పని లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మా వాళ్ళంతా కూడా అందరి ఇంట్లో పోయి పని చేసుకొని బతికే పరిస్థితి ఉంది ఈరోజు మాకు కాటన్ మిల్లు పోయినందుకు. మరి అక్కడ మంత్రి గారు కానీ మరి ఇక్కడ ఎంపీ గారు కానీ ఎవరు కూడా మా గ్రామం మీద కక్ష పట్టినరో ఏందో కానీ
ఈరోజు కాటన్ మిల్లు పోతే ఎవ్వరు కూడా దీన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఇక్కడ కార్మికులు అంతా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా ఒకప్పుడు ఇది 63లో కాటన్ మిల్లు 63, 64లో స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పాలమూరుకు అన్నం పెట్టింది కాటన్ మిల్ ఒకటే, సూర్యలక్ష్మి కాటన్ మిల్ ఒకటే. ఇక్కడ ఈ డెవలప్ కావడానికి కూడా, ఈ చుట్టుపక్కల గ్రామాలు డెవలప్ కావడానికి కూడా కాటన్ మిల్లే అందరికీ ఉపాధి. చాలామంది కూడా ఈ కాటన్ మిల్ ఉంటే బతకడం జరిగింది. మరి చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలామందికి మేలు జరిగింది ఇక్కడ. ఇటువంటి కాటన్ మిల్ను వీళ్ళు ఓగొట్టిరు ఈ లీడర్లు అందరూ కలిసి. మంత్రి గారు కానీ, గతంలో మంత్రి గారు కానీ, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, మరి గతంలో చేసిన కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు ఆలోచన చేయలేదు? ఒక కంపెనీ, ఉన్న కంపెనీ ఎందుకు కాపాడలేకపోయినారు? మరి మన ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ విషయాన్ని తీసుకుపోయి ఉన్న కంపెనీ ప్లాట్లుగా మారిస్తే ఇవ్వదు ఏముంటుంది? ఇలా ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నర్సిరెడ్డి గారు గతంలో ఈ బోర్డు నెంబరు ఆ ముందల ల్యాండ్ ఒకటి తీసుకున్నారు. మరి ఆయన కూడా, మరి ఆమె ఎంపీ గారు కూడా ఆమె కూతురే. మా గ్రామానికి పెద్ద మనిషిగా మేము అనుకున్నాము అప్పుడు వెనకటికి నర్సిరెడ్డి గారిని. వాళ్ళు కూడా దీన్ని చొరవ తీసుకోకుండా ఎలాంటి ఉపాధి లేకుండా అయిపోయి లేబర్ వ్యవస్థను కానీ, ఇక్కడ విలేజ్ వ్యవస్థను కానీ, దొళ్ళోన్పల్లి కానీ, తిమ్మసన్పల్లి విషయానికి వచ్చినా, కోయనగర్ విషయానికి వచ్చినా, ఇక్కడ ఎవరి గురించి కూడా ఎవరు కూడా ఆలోచన చేసే విధంగా ప్రజాప్రతినిధి పనిచేయకుండా ఉండి, ఇక్కడ కులాలను మరి మతాలను, యాదవులని, ముద్రాజులని, వీళ్ళందరినీ ఇట్లా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కులాలు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకు ఓటేస్తారు, ఎవరు ఎక్కువ ఉంటే ఇది చేస్తారని. ఏ కులం అని చెప్పి నన్ను దాదాపు 3 పర్యాయాలుగా నన్ను సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, కార్మిక నాయకునిగా ఎట్లా గుర్తించారు నన్ను? మరి వీళ్ళు వచ్చినాక అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అందరూ కూడా అప్పుడు ఒక ప్రజాస్వామ్యంగా మంచి వ్యక్తిని గమనించాలన్న ఉద్దేశంతో నన్ను 2 పర్యాలుగా నన్ను ఉప సర్పంచ్గా, సర్పంచ్గా చేశారు. నేను ఇక్కడ కాటన్ మిల్ నాయకునిగా కూడా పనిచేయడం అయింది. ఇప్పుడు కాటన్ మిల్ పోతుందంటే చాలా బాధాకరమైన విషయం. చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. మరి దీన్ని గుండెల మీద చేసుకొని చూస్తే అందరూ అన్ని విధాల అందరికీ ప్రజాసేవకు వస్తామని చెప్పి ఇలా ప్రజాప్రతినిధులు వస్తున్నారు. మరి ప్రజాసేవ ఇది కనిపించదా? ఈ కార్మికుల పట్ల మీకు ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఈ ఊర్ల పట్ల, ఈ గ్రామాల పట్ల మీకు ఎందుకు ఇంత కక్ష? ఒక ప్రశాంతమైన వాతావరణం మీరు చేయరా? ఒక ఆధ్యాత్మికంగా కొంతమందిని ఎవరిని ప్రశాంతంగా ఉండనియరా? మరి ఏమిటి మీకు రాజకీయం? ఈ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళకు గ్రామాల పట్ల మీకు అవగాహన ఏముంది? మరి ఒక ఎమ్మెల్యేగా నీ ధర్మం నీవు నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మనకు ఒక కాల వ్యవధి ఉంది. దానిలోపల కూడా మేమంతా బలైతామో, ఏమైపోతామో అనే మాకు రక్షణ కూడా కరువు అయిపోయింది. మీరు ఇచ్చిన 7 గ్యారంటీ మొత్తం వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, మీరు ఇచ్చిన టికెట్లను బట్టి, మీరు చేసే అరాచకాన్ని బట్టి, వీళ్ళన్నిటిని బట్టి ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు ఇచ్చిన 7వ గ్యారంటీ అనేది లేదే లేదు, అది ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ పొరపాటు. ఎందుకంటే మేము చాలా బాధలు అనుభవిస్తున్నాం. ఇక్కడ చెరువులు ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యవస్థతోనే చెరువులు ధ్వంసం అయిపోయింది. ఇక్కడ తాటికుంట అనేది అంది రియల్ ఎస్టేట్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఆ చెరువును కులగొట్టేసి మీ అనుచరులతో అందరితో ఇండ్లు కట్టించుకునే విధంగా చేస్తున్నారు. మీరు ఎటు చూసినా నిర్లక్ష్యము. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, చెరువులు పరిరక్షించాలనేది ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. ఇక్కడున్న చెరువును విధ్వంసంగా మార్చి తన అనుచరులకు ఇచ్చి వాళ్ళందరికీ ఇచ్చేసి చెరువును తీసేసిండు పూర. దీనంతా గమనించవలసిన అవసరం ఉంది. రేపటి నాడు నాలాంటి వాడు వస్తే ఈ చెరువులను పరిరక్షిస్తాడన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు వెంబడే నాకు టికెట్ నిరాకరించాలని చెప్పన్నది సత్యం, ఇది నిజము. ఇక ఓవరాల్గా మీరు కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తుంది. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు నేను ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తిని. నేను మా కుటుంబ పరంగా కానీ మేము కానీ ఆధ్యాత్మికంగా ఉంది. ఈరోజు ఇక్కడున్న ప్రజలు చాలా మంచివాళ్ళు. వాళ్ళకు నేను ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి ద్వారా స్వచ్ఛందంగా వీళ్ళను ఆదుకొని ఈ విలేజ్ డెవలప్మెంట్కు, ఇక్కడున్న 3-4 విలేజ్ల డెవలప్మెంట్కు పూర్తి స్థాయిలో సహకరించాలనేది ముఖ్య ఉద్దేశం. పార్టీలకు అతీతంగానే ఉండి దీన్ని సాధిస్తానని చెప్పి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా దీన్ని గమనించి ఇక్కడున్న సంస్థను కూడా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడున్న ప్రజలు కూడా, కార్మికులకు కూడా చాలా ఇబ్బంది ఉంది. మీడియా పరంగా మీరు దీన్ని
ఇచ్చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను నేను. ఇక ఓవరాల్ గా సీనియర్ కాంగ్రెస్ నేత బ్రహ్మయ్య గారు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు బాధాకరంగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎటువంటి న్యాయం జరగడం లేదని, బీసీలకు సముచిత స్థానం ఉండదని, కాంగ్రెస్ పార్టీ కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పెద్దపీట వేస్తుందంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇక భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నేను ఈ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తానని, ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి పార్టీలో చేరనని చెప్తా ఉన్నారు. ఇక కెమెరా పర్సన్ అడికే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్ నగర్.